రాజధాని అమరావతి ప్రాంతంలో వైసీపీ నేతలకు నిరసన సెగ తగిలింది. ఉండవల్లిలో వైసీపీ నేతలను రాజధాని రైతులు అడ్డుకున్నారు. పేర్ని నాని, అంబటి, దేవినేని అవినాష్, లీళ్ల అప్పిరెడ్డిని రైతులు అడ్డుకున్నారు. నల్ల జెండాలతో రాజధాని రైతులు నిరసన తెలిపారు. వైసీపీ నేతలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాజధాని ప్రాంతంలో సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ పేరుతో వైసీపీ పర్యటిస్తోంది. సో రాజధాని అమరావతి ప్రాంతంలో వైసీపీ నేతలకు నిరసన సెగ ఎదురైంది. అక్కడ రైతులు వారిని అడ్డుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. మరి తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, రాజధానిలో వైఎస్ఆర్సీపీ నేతల పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. ఉండవల్లి సెంటర్ దాటిన వెంటనే పెద్ద ఎత్తున రాజధాని ప్రాంత రైతులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ నేతల్ని అడ్డుకోవడం జరిగింది. గో బ్యాక్ రాజధాని కమిటీ, వైఎస్ఆర్సీపీ కమిటీ అంటూ కూడా ప్లకార్డులు పట్టుకుని, బ్లాక్ జెండాలు పట్టుకుని వాళ్ళంతా కూడా నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా పరిస్థితి కంట్రోల్ తప్పింది. పెద్ద ఎత్తున రాళ్లు, కోడిగుడ్లు వైఎస్ఆర్సీపీ కార్ల పైన దాడి చేయడం జరిగింది. దాడి నేపథ్యంలో ఒక కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి. మొత్తం పరిస్థితి అంతా కూడా ఉద్రిక్తతలు దాడి చేసింది. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం జరుగుతుంది? పోలీసులు కొంతమంది కార్యకర్తలు కలిసి పథకం ప్రకారం వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం చేష్టలు కూడా చూస్తా ఉన్నారు. పోలీసులు అందరూ కూడా మా ప్రోగ్రాం మొదటిచ్చాం. డెఫినెట్ గా ఎందుకంటే ఎవరైతే నష్టపోయారో ఆ నష్టపోయినటువంటి రైతుల బాధలు వినడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము అలా పెనుమాకలో పర్యటించే కార్యక్రమం పెట్టుకున్నాం. పెనుమాకలో పర్యటించే కార్యక్రమం పెట్టుకుంటే అడుగునా కూడా ఏంటి నాకు అర్థం కావట్లా. జనాల మధ్యలో ఉండి రాళ్లు వేసే కార్యక్రమాలు, కోడిగుడ్లు వేసే కార్యక్రమాలు ఏంటది నాకు అర్థం కాల. ఏ విధానం? దురదృష్టం ఏంటంటే పోలీసులు సాక్షిగానే, పోలీసుల నేతృత్వంలోనే జరుగుతున్నటువంటి కార్యక్రమంగా ఇది భావిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. మేము డెఫినెట్ గా చెప్పదలుచుకున్నాం. ఎవరు ఇక్కడ ఎందుకంటే రాజధాని ప్రాంతానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగాన్ని తప్పనిసరిగా వాళ్ళకి అండగా నిలబడే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందులో రెండు ఆలోచన మొత్తానికంటే ఒక ఉద్రిక్త పరిస్థితి అనేది ఇక్కడ మనకి చోటు చేసుకుంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున రాజధాని రైతులు వచ్చారు. వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు గోబ్యాక్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విజువల్స్ లో మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ గోబ్యాక్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. రాజధాని మహిళలు అలాగే పెద్ద ఎత్తున రైతులు కూడా ఇక్కడ రావడం జరిగింది. పోలీసులు వాళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నేతలు రావడానికి వీల్లేదనేది వాళ్ళు ప్రధానంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ఒక ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ కి పెద్ద ఎత్తున గాయాలు కూడా ఇవ్వడం జరిగింది. రాళ్ల దాడి జరుగుతుంది. కోడిగుడ్లు విసురుతున్నారు. పెద్ద ఎత్తున రాళ్లు విసరడంతో ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ కి పెద్ద ఎత్తున రాడి గాయం కూడా తగిలినటువంటి పరిస్థితి. ఇంకా ఉద్రిక్త కొనసాగుతుంది. మనం చూస్తే ఆ రోడ్లపైన కూడా చూస్తే మనం కోడిగుడ్లు కనిపిస్తున్నాయి. వాళ్ళంతా కూడా ఇసురుతున్నటువంటి పరిస్థితి. అయితే వైఎస్ఆర్సీపీ నేతల్ని వెనక్కి వెళ్లాలంటూ కూడా పోలీసులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ కి తలకు చాలా బలమైన గాయం తగిలి ఆయన పరిస్థితి కూడా విషంగా ఉన్నట్టు చెప్తున్నారు. అయితే ఆయన ఇక్కడ నుంచి హుటాహుటిన హాస్పిటల్ కి తరలించినప్పటికీ కూడా ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. పరిస్థితి అయితే ఇక్కడ ఉద్రిక్తతలకు చోటు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతల్ని వెనక్కి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితి చేదాటే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కోడిగుడ్లు, రాళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి వీళ్ళంతా కూడా వెళ్లిపోతున్నారు. ప్రజెంట్ అయితే ఉద్రిక్త పరిస్థితి వస్తుంది కాబట్టి శాంతి భద్రతలకు సహకరిస్తామంటూ కూడా వీళ్ళంతా వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్ లో చూస్తే మనం కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు గో బ్యాక్ అంటూ కూడా వాళ్ళ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నారు. విజువల్ పెట్టారు.
అంతా కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఇక పోలీసులు కూడా వచ్చి చెప్పడంతో వైఎస్ఆర్సీపీ నేతలు తిరిగి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి అయితే రాజధాని ప్రాంతంలో మనకి కనిపిస్తుంది. దుర్గా, ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది? పోలీసులు ఎవరైతే రైతులను అదుపు చేసే ప్రయత్నం ఏమైనా చేయగలుగుతున్నారా? అదనపు ఫోర్సెస్ ఏమైనా రంగంలోకి దించే ఆస్కారం కనిపిస్తోందా? అంటే పరిస్థితి అయితే మాత్రం వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి వెనక్కి వెళ్లిపోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం, వాళ్ళందరినీ కూడా పోలీసులు కూడా మాట్లాడి వైఎస్ఆర్సీపీ నేతల్ని వెనక్కి పంపిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు వెనకాలే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులంతా కూడా గో బ్యాక్ అంటూ కూడా వాళ్ళు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అసలు రాజధాని ఏరియాలోకి వీళ్ళెవరూ కూడా రావద్దనేది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు ఇప్పటి వరకు వాగ్వాదం జరిగింది. పోలీసులు కూడా వాళ్ళని అందరినీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో దుర్గా, అంటే నిన్ననే వైసీపీ నేతలు ఇక్కడ అంటే రాజధానిలో పర్యటనకు సంబంధించి ఇలా కమిటీ వస్తున్నామని చెప్పిన నేపథ్యంలో అంటే ఎందుకు అలర్ట్? అంటే ఈ రోజు జరిగినటువంటి ఇంత ఉద్రిక్తతలు, హైటెన్షన్ వాతావరణాన్ని ముందుగా ఎస్టిమేట్ చేయకపోవడమే ఇప్పుడు ఈ ఘటన కారణమని అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా నిన్న సాయంత్రం నుంచే వైఎస్ఆర్సీపీ నేతలు రాజధాని పర్యటనకు వెళ్తామంటూ కూడా ప్రకటించారు. అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు వైఎస్ఆర్సీపీ నేతల పర్యటన అడ్డుకుంటామంటూ కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు బయలుదేరారు. అయితే ఈ పర్యటన అనేది సునాయాసంగా జరుగుతుందని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఉద్రిక్తతలకు దారి తీసినటువంటి నేపథ్యంలో అదుపు తప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడా కూడా ఒకరిపై ఒకరు ముందస్తు సవాళ్లు కూడా ఎక్కడా లేవు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగవని పోలీసులు భావించారు. కానీ ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చినటువంటి రాజధాని రైతులు, ముఖ్యంగా మహిళలు, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున నల్ల బ్యాడ్జీలు పట్టుకుని అలాగే కటౌట్స్ పట్టుకుని వాళ్ళందరినీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు గో బ్యాక్ అంటూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు ఫోర్స్ కూడా ప్రజెంట్ అయితే సరిపోలేదు. ఇప్పుడు కొత్తగా ఫోర్స్ వచ్చారు. వాళ్ళందరినీ నిలువరించే ప్రయత్నం అయితే చేసి కొంతవరకు అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో ఇక్కడ వరకు కూడా రాజధాని ప్రాంత రైతులందరినీ కూడా నిలువరించారు. ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ నేతలను కూడా వెనక్కి పంపించేయడం జరిగింది. స్థానిక సీఐ, ఎస్ఐ కూడా వైసీపీ నేతలతో మాట్లాడారు. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి లా అండ్ ఆర్డర్ పరిస్థితులు వస్తాయి, సహకరించాలంటూ కూడా వాళ్ళు కోరడంతో వైఎస్ఆర్సీపీ నేతలు ఇక్కడ నుంచి వెనుదిరిగి వెళ్లినటువంటి పరిస్థితి. అయితే ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ కి తీవ్ర గాయమైంది. తలంతా కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి. ఒక పెద్ద రాడు ఆయనకి తగలడంతో ఆయనకి తీవ్ర గాయాలయ్యాయి. ఇక్కడ నుంచి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన పరిస్థితి తీవ్ర విషమంగా ఉందనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించినటువంటి వెహికల్స్ కూడా ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ వాహనాన్ని కూడా అద్దాలు పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ నేతలపైన కొందరు కోడిగుడ్లు కూడా విసిరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వ్యవహారం అంతా చూసినట్లయితే ఒక ఉద్రిక్తత పరిస్థితులు అయితే ప్రస్తుతం చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అయితే రాజధాని రైతులు నిలువరించారు. ఇటు వైఎస్ఆర్సీపీ నేతలను ఇక్కడి నుంచి పంపించేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దుర్గా, అయితే ఇంకా పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చే ఆస్కారం ఎంతవరకు కనిపిస్తోంది? అదేవిధంగా వైసీపీ నేతలను అక్కడి నుంచి సేఫ్ గా తరలించారని మనం అనుకోవచ్చు. అంటే ప్రస్తుతానికి అయితే ఉండవల్లి సెంటర్ అంటే తాడేపల్లికి పక్కనే ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ నేతల్ని ప్రస్తుతం పోలీసులు అయితే పంపించడం జరిగింది. కానీ రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు, మహిళలు వీళ్ళంతా కూడా రోడ్డుపైకి వచ్చారు. వాళ్ళందరినీ కూడా నిలువరించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నుంచి వీళ్ళని కూడా ముందుకు వెళ్ళనివ్వట్లేదు. ట్రాఫిక్ ని కూడా పూర్తిగా పోలీసులు ఆఫ్ చేసి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి. ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతానికి సద్దుమణిగా అయ్యాయి. కానీ వైఎస్ఆర్సీపీ నేతలను ఇక్కడ నుంచి పంపించినటువంటి పరిస్థితి. అయితే ఒకనొక టైంలో పెద్ద ఎత్తున రాళ్లు రూపుకున్నారు. రాళ్లు, కోడిగుడ్లతో పాటు కర్రలు కూడా విసిరినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బ్లాక్ జెండాలు అలాగే ప్లకార్డులు పట్టుకుని గో బ్యాక్ వైఎస్ఆర్సీపీ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే రాళ్లు ఏదైతే ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కారుపై విసిరినటువంటి రాళ్లు ఒక ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ కి తగలడంతో అతనికి తలకి చాలా తీవ్రమైనటువంటి గాయమైంది. అతన్ని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. అయితే ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తుంది. ఆయన సీరియస్ కండిషన్ లో ప్రస్తుతం అయితే ఉన్నారు. ఇక్కడే ఆయన కళ్ళు తిరిగి పడిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే పోలీసులతో పాటు రాజధాని రైతులు కూడా
వాగ్వాదం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రజెంట్ అయితే కంట్రోల్ అయినప్పటికీ కూడా వాళ్ళంతా ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ నేతలను కూడా ముందుకి పంపించేసినటువంటి పరిస్థితి. రైట్ దుర్గా.